పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు పికెటింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులను లోపలికి వెళ్లనీయకుండా ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి వాహనాన్ని కూడా కలెక్టరేట్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఆందోళన నిర్వహిస్తున్న ఉపాధ్యాయ నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తిని కూడా లాక్కెళ్లబోయిన పోలీసులను టీచర్లు అడ్డుకున్నారు. చివరకు జాయింట్ కలెక్టర్ వేరే మార్గం గుండా కలెక్టరేట్లోనికి వెళ్లాల్సి వచ్చింది. ఉపాధ్యాయుల నాణ్యమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు ఎమ్మెల్సీ గోపీమూర్తి. జిల్లాల్లో కూడా నిరసన ర్యాలీలు మరియు కలెక్టరేట్ల వద్ద మీటింగ్ అత్యంత విజయవంతంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లాలో పాత బస్ స్టాండ్ నుంచి మన కలెక్టరేట్ వరకు ధర్నాకు ర్యాలీ కింద వచ్చి ఇక్కడ పికెటింగ్ కూర్చోవడం జరిగింది. ఈ పికెటింగ్ కి ముందే రాష్ట్ర ఫ్యాప్టో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ జిల్లా ఫ్యాప్టోలు ఎస్పీ గారికి మేము పలానా తేదీన పలానా చోట నుంచి పలానా చోటకి నిరసన ర్యాలీ ఉంటుంది, పికెటింగ్ ఉంటుందని కూడా చాలా స్పష్టంగా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి నోటీస్ ఇచ్చిన తర్వాత పికెటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు గుమ్మం ఎదురుగుండా కూర్చున్నారేంటి అని అడుగుతున్నారు ఆయన. అంటే పికెటింగ్ అంటే ఏంటి, ముట్టడంటే ఏంటి, ధర్నా అంటే ఏంటో మరి ఈ ఉపాధ్యాయ లేదంటే ఈ మన రాష్ట్రంలో అనేక స్వతంత్ర ఉద్యమకానికి అనేక ఉద్యమాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో పోలీసు వారికి కూడా పికెటింగ్ అంటే ఏంటో తెలియకపోవడం చాలా బాధాకరం. ఆ విధంగా నోటీస్ ఇచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సంబంధిత కలెక్టర్లకే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల వద్ద ర్యాలీలు మరియు పికెటింగ్లు ఏర్పాటు చేసి నేను పశ్చిమ గోదావరి జిల్లాలో హాజరు కావడం జరిగింది. ఈ రోజు చూస్తే ర్యాలీ సక్సెస్ఫుల్ గా చేసాం. మీటింగ్ వచ్చేటప్పటికి వెంటనే మాకు ఇక్కడ కొంత పోలీస్ నుంచి థ్రెట్ వచ్చి మమ్మల్ని రాష్ట్ర నాయకత్వంగా ఉన్న నన్ను జిల్లా ఫ్యాప్టో చైర్మన్ అరెస్ట్ చేసి ముందు పక్కకు తీసుకెళ్లారు. ఈ చర్యని తీవ్రంగా గ్రహిస్తా ఉన్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉద్యమానికి పిలిపించి 3 దశల పోరాటంలో 2 దశలు చేసి 15,000 కోట్ల బకాయిలు ఇచ్చినప్పటికీ కూడా 1 DA మాత్రం ఇచ్చారు. ఇంకా 4 DAలు మొన్నటి దాకా పెండింగ్ ఉన్నాయి. ఈ జూలై వచ్చింది కూడా 5వ DA కూడా పెండింగ్ లో వెళ్ళింది. 12వ PRC మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వెంటనే ఎవరిని అడగలేకుండా వేస్తానన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి 12వ PRC కమిటీ వేయాల్సింది 5 సంవత్సరాలకు ఒకసారి వేయాల్సిన కమిటీని 8 సంవత్సరాల కాలమైన కాలయాపన చేస్తూ ఈ రోజు ఆర్థిక నష్టాన్ని సౌచూస్తున్న పరిస్థితుల్లో గత్యంతరం లేక ఈ రోజు ఉపాధ్యాయ సంఘాలకు మేము